పబ్బుకెళితే ప్రాణాలకు గ్యారంటీ లేదా? అనుమతిలే కాదు, భద్రత కూడా లేదా? కాసుల వేట తప్ప సేఫ్టీ పట్టించుకోవటం లేదా? అనుకోని ప్రమాదం జరిగితే అంతే సంగతులా? నగరంలో పబ్లలో భద్రత పరిస్థితి ఏమిటి? విందు, వినోదం, స్నేహితులతో ఫన్ అన్నీ కలిసి చివరికి ప్రమాదం అంచుకు లాగుతున్నాయా? విందు వినోదాలపై ఎవ్వరికీ అభ్యంతరం ఉండాల్సిన పని లేదు. బార్లు, పబ్బులు కొన్ని పరిధుల్లో నడిస్తే గొడవేం లేదు. కానీ అడ్డగోలుగా సంపాదించడానికి అలవాటు పడి ప్రజల రక్షణను గాలి కొదిలితే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. ఏమాత్రం స్పేర్ చేయకుండా మూసివేయించాలి. మరి నగరంలో అలాంటి పరిస్థితి ఉందా? కేవలం నోటీసులు మాత్రమేనా, లేక చర్యలు కూడా ఉంటాయా? మిరుమిట్లు గొలిపే లైట్లు, వెచ్చగా గొంతులో జారే మద్యం, జోష్లో ఊగిపోయే యూత్. రాత్రవుతుంటే నగరంలో పబ్బులన్నీ కుర్రకారుతో నిండిపోతూ ఉంటాయి. ప్రపంచాన్ని మరచి ఆ నిమిషమే నిజమంటూ పబ్బుల్లో యువత ఊగిపోతూ ఉంటుంది. కొన్ని చోట్ల మద్యం మాత్రమే దొరికితే చాలా చోట్ల డ్రగ్స్ విచ్చలవిడిగా రాజ్యమేలుతూ ఉంటాయి. ఈ మత్తులో ఊగుతూ తూగుతూ రాత్రిని గడిపేస్తూ ఉంటారు. కానీ ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఆ టైంలో బయటికి రాగలరా? పబ్బులు సేఫ్టీ ప్రమాణాలు పాటిస్తూ ఉంటాయా? డిసెంబర్ 28 అర్ధరాత్రి ముంబై కమలా మిల్స్ ప్రాంగణంలో వన్ అబౌవ్ పబ్ హఠాత్తుగా జరిగిన అగ్ని ప్రమాదం. 15 మంది యువతీ యువకులు సజీవ దహనం, 50 మందికి తీవ్ర గాయాలు. బాధితుల ఆర్తనాదాలతో నిండిపోయిన పబ్ ప్రాంగణం. ముంబై పబ్ దారుణం తర్వాత దేశమంతటా పబ్బుల్లో సేఫ్టీ ప్రమాణాలపై చర్చ జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్లో పబ్లలో భరోసా ఉందా అనే చర్చ చాలా కాలంగా సాగుతోంది. ఇదే ప్రశ్నను అగ్నిమాపక విభాగం పోలీస్ అధికారులను అడిగితే నిన్న మొన్నటి వరకు పబ్బుల్లో భద్రతపై తనిఖీలు చేయలేదనే సమాధానమే వినిపించింది. అనుకోని ప్రమాదం జరిగితే సురక్షితంగా బయట పడగలరా? మద్యం మత్తులో ఉండేవారిని నిర్వాహకులు జాగ్రత్తగా బయటకు పంపగలరా అనే సందేహాలు పబ్బులను చుట్టుముడుతున్నాయి. బహుళ అంతస్తులు నిర్మిస్తున్న యజమానులు ఎలాంటి భద్రతా నిబంధనలు పాటించకుండానే పబ్బులు, హోటళ్లు, ఆసుపత్రులు, బార్ అండ్ రెస్టారెంట్లకు అద్దెకిస్తున్నారు. 3 కమిషనరేట్ల పరిధిలో మొత్తం 604 బార్ అండ్ రెస్టారెంట్లు ఉంటే వాటిలో సుమారు 130 వరకు పబ్బులుగా మార్చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, పంజాగుట్ట, హిమాయత్ నగర్ లాంటి ప్రాంతాల్లో పబ్బులు ఎక్కువగా ఉన్నాయి. వీటి నిర్వాహకులు బహుళ అంతస్తుల్లోని 4, 5 ఫ్లోర్స్లో నిర్వహిస్తూ ఉంటారు. వీటిలో 80% పైగా భవనాలకు ఎలాంటి ఫైర్ అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్నారు. పబ్లకు సాధారణంగా యువతీ యువకులు ఎక్కువగా వస్తూ ఉంటారు. నిర్వాహకులు కస్టమర్లను చిన్న ద్వారం గుండా లోపలికి పంపిస్తారు. లోపలంతా ఒక గుహలా ఉంటుంది. పబ్లో కళ్ళు జిగేల్మనిపించే లైటింగ్లకు ప్రాధాన్యం ఇస్తారు. డై, డిస్కో, కలర్ లైటింగ్లను పబ్లలో అమరుస్తూ ఉంటారు. ఈ వెలుగుల్లో యూత్ రెచ్చిపోయి డాన్స్ చేస్తూ హంగామా సృష్టిస్తారు. అయితే ఈ లైటింగ్ల నుంచి అతి ప్రమాదకరమైన వేడి వస్తూ ఉంటుంది. ఈ వేడి పబ్లకు వచ్చిన వారిపై కూడా పడకుండా సెంట్రల్ ఏసీతో మేనేజ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ వేడికి తరచుగా వైర్లు కాలిపోతూ ఉంటాయి. ఈ వైరింగ్ను 4 నెలలకోసారి మార్చేయాలి. కానీ కాసుల కక్కుర్తిలో మునిగే పబ్బుల నిర్వాహకులు పాత వైర్లకు జాయింట్లు వేసి నడిపించేస్తారు. ఇదే షార్ట్ సర్క్యూట్కు, ఊహించలేని ప్రమాదాలకు కారణమవుతుంది. ముంబై పబ్లో జరిగిన అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని తేలింది. నిజానికి వైరింగ్ వ్యవస్థపై ఫైర్ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలి. కానీ నగరంలో ఇలాంటి తనిఖీలే జరగటం లేదనే అంశం స్పష్టం. ఒకవేళ ప్రమాదం జరిగినా వెంటనే నీటిని చిమ్మేందుకు స్ప్రింక్లర్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ 10% పబ్బుల్లో కూడా ఇలాంటి ఏర్పాట్లు లేవనే చెప్పాలి. పబ్బుల్లో హోరెత్తించే సంగీతమే కీలకం. వేల వాట్ల సంగీతం బయట వారికి వినిపించకుండా పబ్ నిర్వాహకులు సౌండ్ ప్రూఫ్ ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. లేదంటే సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారం నేరం అవుతుంది. లోపలి సంగీతం బయటకు వినిపించకుండా ఏర్పాట్లు చేయటం అంత తేలిక కాదు. దీనికి శాశ్వత నిర్మాణాలు చేపట్టాల్సి వస్తుంది. దీనివల్ల ఖర్చుతో పాటు ఇంటీరియర్ డిజైన్ల ఇబ్బందులు ఎదురవుతాయి. దీంతో నిర్వాహకులు తాత్కాలిక ప్రాతిపదికన సౌండ్ ప్రూఫ్ ఏర్పాట్లు చేస్తున్నారు. కార్డ్బోర్డ్, రెగ్జిన్, స్పాంజ్లతో సౌండ్ ప్రూఫ్ ఏర్పాట్లు చేస్తున్నారు. అనుకోకుండా షార్ట్ సర్క్యూట్ జరిగిందంటే నిప్పులు వీటికి అంటుకోవటం వల్ల మంటలు వేగంగా విస్తరించే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల మధ్య గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బార్లు ఎంతవరకు సురక్షితమనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగితే తప్పించుకునేందుకు అవకాశాలున్నాయా? యజమానులు ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తున్నారా? ఇటువంటి వాటిపై ఇప్పుడు జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి పెట్టింది.
హైదరాబాద్లో ఫైర్ సేఫ్టీ పాటించని బార్లు పబ్లను సీజ్ చేస్తున్నారు. హైదరాబాద్లోని పబ్లు ధనార్జనే ధ్యేయంగా ఎటువంటి సేఫ్టీ మెజర్స్ పాటించకుండా నడుపుతున్నాయి. ఈ వ్యవహారంపై ఎన్టీవీ ఎన్నో కథనాలు ప్రసారం చేసింది. There are two major legal areas ఈ ఫైర్ అండ్ లైఫ్ సేఫ్టీని గుర్తించేది. నెంబర్ 1 GHMC యాక్ట్ ప్రకారం కానివ్వండి, ఫైర్ సర్వీసెస్ యాక్ట్ ప్రకారంగా కూడా, జియో 174 ప్రకారం కూడా కంపల్సరీ ఆల్ 9 హైరైజ్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఫైర్ సేఫ్టీ మెకానిజమ్స్ పెట్టుకోవాలి, అవన్నీ పాటించాలి. అండ్ ఫైర్ ఎన్ఓసి అండ్ ఇన్స్పెక్షన్ కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఎంటైర్ ప్రక్రియ కూడా ఆల్మోస్ట్ 6 నుంచి 7 నెలల కింద మొదలు పెట్టడం జరిగింది. ప్రాపర్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాము, వాళ్ళందరికీ మీటింగ్స్ పెట్టేసి ముఖ్యంగా ఫేజ్ 1లో భాగంగా పబ్స్, బార్స్ అండ్ రెస్టారెంట్స్ని టార్గెట్ చేయడం జరిగింది. దీనికి రిజల్ట్గా, దీనికి రెస్పాన్స్గా దాదాపు 6 నుంచి 650 ఎస్టాబ్లిష్మెంట్స్ మాకు అప్లై చేసుకున్నారు, ఫైర్ అండ్ సేఫ్టీ మెకానిజమ్స్ పెట్టుకున్నారు. వాటి ఇప్పుడు దే ఆర్ రన్నింగ్ దేర్ బిజినెసెస్. అయితే ఇంత చేసినా కూడా, ఇంత అవేర్నెస్ కలిగించినా కూడా దాదాపు 120 ఎస్టాబ్లిష్మెంట్స్ రెస్పాండ్ అవ్వలేదు మాకు. ఈ 120 ఎస్టాబ్లిష్మెంట్స్కి లాస్ట్ 10 డేస్గా ఈ నోటీసులు జారీ చేసే ప్రక్రియను మొదలుపెట్టాము. నోటీసులు జారీ చేసిన తర్వాత దాదాపు 100 పబ్స్ అండ్ బార్స్ వచ్చేసి తప్పైనట్టుగా ఒప్పుకొని ఇప్పుడు ఇమీడియట్గా ఫైర్ అండ్ లైఫ్ సేఫ్టీ మెకానిజమ్స్ పెట్టుకున్నామని నాకు రాసివ్వడం వల్ల వారిని ఎగ్జామ్ చేయడం జరిగింది. ఇకపోతే మిగిలిన ఈ 17 బార్ అండ్ రెస్టారెంట్లని సీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే దాదాపు 8 పబ్స్ అండ్ బార్ సీజ్ అయ్యాయి. హైదరాబాద్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో 148 బార్లు, పబ్లు, సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలో 103, రంగారెడ్డి జిల్లాలో 325 బార్లు, పబ్లు ఉంటే మరో 138 ఈవెంట్ పర్మిషన్ పేరుతోనూ బార్లు, పబ్లు నిర్వహిస్తున్నాయి. మొత్తంగా 714 బార్లు, పబ్ల జాబితా జీహెచ్ఎంసీ వద్ద ఉంటే మరో 250కి పైగా బార్లు, రెస్టారెంట్లు కూడా జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఫైర్ సేఫ్టీ చర్యల్లో భాగంగా జీహెచ్ఎంసీ బార్లు, రెస్టారెంట్లు, పబ్బుల్లో మంటల నార్పే పరికరాలు, ఫైర్ ఎగ్జిట్లు, హౌజరీలు తదితర ఫైర్ ఎక్విప్మెంట్ ఉందా లేదా అని తనిఖీలు చేస్తోంది. వీటితో పాటు భవన అనుమతులు, డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ ప్లాన్, ఫైర్ సేఫ్టీ ప్లాన్, భవన లేఅవుట్ ప్లాన్ తదితర అంశాలను అధికారులు విస్తృత స్థాయిలో తనిఖీలు చేస్తారు. ఇప్పటికే హైదరాబాద్లో ఉన్న బార్లు, పబ్లకు జీహెచ్ఎంసీ నోటీసులు ఇచ్చింది. దాంతో దాదాపు 600 బార్ల యజమానులు ఫైర్ సేఫ్టీ అమలు చేయడానికి ఒప్పుకున్నారు. అయితే నగరంలోని 17 బార్లు మాత్రం జీహెచ్ఎంసీ నోటీసులకు స్పందించకపోగా ఫైర్ సేఫ్టీ లేకుండా బార్లు, పబ్లు రన్ చేస్తున్నారు. అక్కడి వాస్తవాలను జీహెచ్ఎంసీ రీసెర్చ్ టీం పరిశీలించింది. చివరకు ఎన్ఫోర్స్మెంట్ దాడులు చేసింది. చేతులు కాలాక ఆకులు పట్టుకోవటం, ఊహించనిది జరిగాక ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవటం మన వాళ్లకు బాగా అలవాటు. కళ్ల ముందు కనిపించే దారుణాలపై అధికారులు దృష్టి పెట్టరు. మత్తులో తూగుతున్న పార్టీ లవర్స్ కూడా తమ భద్రతపై దృష్టి పెట్టడం లేదు. ఫలితంగా పబ్బులు ప్రమాదాలకు అడ్డాలుగా మారిపోతున్నాయి. హైదరాబాద్లో గుహల్లాంటి డిజైన్లలో పబ్బులు నడుస్తున్నాయి. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ వంటి ప్రాంతాల్లో పబ్బులు 5వ అంతస్తులోనూ 6వ అంతస్తులోనూ ఉన్నాయి. లిఫ్ట్ నుంచి 2-3 కన్నా కిందికి రాలేరు. ఇక పబ్బులన్నీ క్లోజ్డ్ హాల్లో స్మోక్ మధ్య నడుస్తున్నాయి. ఫైర్ యాక్సిడెంట్ అయితే సౌండ్ కూడా బయటకు రాదు. ఒకవేళ వచ్చినా మ్యూజిక్ హోరులో అరుపులు వినిపించవు. ప్రమాదం జరిగితే ఇక అంతే. చాలా పబ్లకు సింగిల్ డోర్ మాత్రమే ఉంటుంది. పబ్ మొత్తం వాక్యూమ్ క్లోజ్డ్గా ఉంటుంది. ఆ డోర్ నుంచి 2-3 కన్నా ఒకేసారి వెళ్లలేరు. ఒక్కసారి ప్రమాదం జరిగిందంటే గ్యాస్ ఛాంబర్లో 100 మందిని పెట్టి చంపినట్లు ఉంటుంది. సరిగ్గా ముంబై పబ్లో ఇదే జరిగింది. హైదరాబాద్లోని 80% పబ్బుల పరిస్థితి దారుణంగా ఉంది. ఫైర్ యాక్సిడెంట్లు జరిగితే మెట్ల మీద నుంచి రాలేని పరిస్థితి. రోడ్ నెంబర్ 45లో ఉన్న ఓ పబ్లో భయానక పరిస్థితులు ఉన్నాయి. కనీస సేఫ్టీ మెజర్స్ లేవు. ఒక చిన్న తలుపు గుండా 4వ అంతస్తుకు వెళ్ళాలి. గచ్చిబౌలిలో ఉన్న ఓ పబ్ అయితే మొత్తం చీకట్లోనే నడుస్తూ ఉంటుంది. ప్రమాదాలు జరగడం చాలా ఈజీ. వాటి నుంచి తప్పించుకోవటం మాత్రం చాలా కష్టం. కుక్కతోక వంకరన్నట్టుగా కరెన్సీ రుచి మరిగిన పబ్ నిర్వాహకులు రూల్స్ అన్నింటినీ గాలికొదిలేస్తున్నారు. అధికారులు, పోలీసుల వార్నింగ్లను లైట్ తీసుకుంటున్నారు. పబ్లిక్ సేఫ్టీ కంటే కాసులే ముఖ్యమన్నట్టు వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ పబ్బుల్లో ఎన్టీవీ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో భయంకరమైన వాస్తవాలు బయటపడ్డాయి. పబ్బుల్లో సీక్రెట్ రూమ్స్ కూడా నిర్వహిస్తున్నారు. వీటిల్లో దేనికి ఫైర్ సేఫ్టీ లేనేలేదు. పైగా చిట్టిపొట్టి డ్రెస్సులు, అశ్లీల డ్యాన్సులు, చీకటి చాటున రొమాన్సులు. ఇక నిబంధనలకు విరుద్ధంగా మైనర్లకు కూడా చాలా పబ్బులు మందు సరఫరా చేస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పబ్బులది ఇష్టారాజ్యం. వారి ఆగడాలను అడ్డుకున్న నాదుడే లేడు. గతంలో ఎన్టీవీ పబ్బుల్లో జరుగుతున్న గబ్బును బయటపెట్టింది. మసక చీకట్లో జరిగే మకిలి పనులపై వరుస కథనాలు ప్రసారం చేసింది.
దీంతో అధికార యంత్రాంగం కదిలింది. కొద్ది రోజులు హడావిడి చేశారు. మళ్లీ ఇప్పుడు పబ్బుల్లో అదే వరుస. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10, 12తో పాటు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36, 45లో పదుల సంఖ్యలో పబ్బులున్నాయి. ఈ పబ్బులు ఎప్పటికప్పుడు నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయి. అసలు పబ్బులకు ఎక్సైజ్ పర్మిషన్ తప్ప పోలీస్, ఫైర్ సేఫ్టీ ఉండదు. ముంబై ఫైర్ యాక్సిడెంట్ ఘటన నుంచైనా పాఠాలు నేర్చుకోకపోతే ఇక్కడ అలాంటి ఘోరాలు జరగొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే పబ్బులకు వెళితే ప్రాణాలతో తిరిగొస్తారన్న గ్యారంటీ లేదు. ఆపై మీ ఇష్టం. ఇళ్ల కోసం నిర్మించిన భవనాల్లో వందలాది పబ్బులు నడుస్తున్నాయి. గుహల్లా కనిపించే నిర్మాణాల్లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారు. పలు బార్లు, రెస్టారెంట్ల పరిస్థితి ఇంతే. పోలీసులు, అబ్కారీ శాఖ అధికారుల అండదండలతోనే ఆయా కేంద్రాల నిర్వాహకులు ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి వ్యాపారం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. నగరంలో భద్రతకు తిలోదకాలిస్తున్న వాణిజ్య సముదాయాలు పదుల సంఖ్యలో ఉన్నాయి. వాటిలో పబ్బులు, బార్లు, రెస్టారెంట్లే ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్ర అగ్నిమాపక నిరోధక చట్టం ప్రకారం 15 మీటర్ల వరకు ఎత్తున్న వాణిజ్య సముదాయాలు, నిర్మాణాలు, 18 మీటర్ల లోపు ఉన్న నివాస సముదాయాలకు మాత్రమే బల్దియా జారీ చేసే ఎన్ఓసి సరిపోతుంది. అంతకు మించి ఎత్తున్న నిర్మాణాలకు రాష్ట్ర శాఖ ఎన్ఓసి ఇస్తుంది. ఇలా 2 వేర్వేరు శాఖల మధ్య ఎన్ఓసి పంచాయతీ ఉండడంతో గ్రేటర్ పరిధిలో పబ్బులు, బార్ల నిర్వాహకులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అటు పోలీసులు, అబ్కారీ శాఖలు సైతం శాంతి భద్రతలు, మద్యం వంటి అంశాల్లో మాత్రమే తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ప్రజల ప్రాణాలను పట్టించుకోవట్లేదని నగరవాసులు వాపోతున్నారు. గతంలో ముంబైలో అగ్ని ప్రమాదం జరిగిన 2వ రోజే అధికారులు పబ్బులపై చర్యలు చేపట్టే ప్రయత్నాలు చేశారు. కానీ జరిగింది మాత్రం శూన్యం. ఫైర్ సేఫ్టీపై పెద్దగా దృష్టి పెట్టింది లేదు. యాజమాన్యాల నుంచి మామూళ్లు సరేసరి. ఒకవేళ మీడియాలో కథనాలొస్తే ఆ కాసేపు చర్యలు చేపడుతున్నట్టు డ్రామాలాడినా ఆ తర్వాత అంతా మామూలే. పైకి నీతులు చెప్పే నేతలంతా ఆ తర్వాత పబ్బు యాజమాన్యం తరఫున వకాల్తా పుచ్చుకుని ఫోన్ల ద్వారా ఒత్తిడి తెస్తుంటారు. ఎందుకంటే వీటిలో చాలా వరకు పబ్బులు నేతల బంధుగణానివే ఉంటున్నాయి. మరి ఇక దీంతో పోలీసులు కూడా చేసేదేమీ లేక ఏదో నామకే వస్తే దాడులతో సరిపెడుతూ ఉంటారు. కాబట్టి మన హైదరాబాద్ పబ్బుల్లో పరిస్థితులు మారవు. భద్రత ఉండదు, నేతల తీరు మారదు. అధికారుల ఓవర్ యాక్షన్ మామూలే. కాబట్టి పబ్బులకు వెళ్లాలనుకునే నగరవాసులే జాగ్రత్త పడాలనే సూచనలు వినిపిస్తున్నాయి. పబ్బులు అక్రమ దందాలకు మారుపేరుగా మారిపోతున్నాయి. కుక్కతోక వంకరన్నట్టుగా కరెన్సీ రుచి మరిగిన పబ్బుల నిర్వాహకులు సేఫ్టీని పట్టించుకోవటం లేదు. తమ అక్రమ దందా అడ్డు అదుపు లేకుండా కొనసాగిస్తూనే ఉన్నారు. అధికారులు, పోలీసులు హెచ్చరించినా పట్టించుకోవటం లేదు. తమ పని తాము సైలెంట్గా కానిచ్చేస్తున్నారు. కఠిన చర్యలు తీసుకోకపోతే పబ్బుల ఆగడాలను అడ్డుకోవటం కష్టమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పబ్లంటే వాస్తవంగా బయటికి తెలిసేది ఒకటి, లోపల జరిగేది మరొకటి. పబ్బుకెళ్లిన వాళ్ళు ఓ 2 టకీలాలు కొట్టి, ఓ బీరెక్కిచ్చి, డాన్స్ ఫ్లోర్ మీద అలా ఓ 4 స్టెప్లేసి ఇలా ఇంటికి వచ్చేస్తారు అనుకుంటే మీరు పబ్బులో కాలేసినట్లే. ఈ రోజుల్లో పబ్బుకెళ్తే యూత్ ఆలోచనలు ఈ లెవెల్లో ఉండడం లేదు. పబ్కెళ్తే అనంత స్వర్గాన్ని ఒక్క రాత్రిలో ఎంజాయ్ చేసేయాలనుకుంటారు. తమకు దొరికిన స్వేచ్ఛను ఒక్కసారిగా వాడేసుకోవాలనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు పబ్ అంటే ఫాస్ట్ కల్చర్కి అలవాటు పడ్డ యూత్కి ఫేవరెట్ స్పాట్. కుర్ర జంటలకు అదే డేటింగ్ స్పాట్. గంజాయి వంటి డ్రగ్స్తో ఎంజాయ్ చేసే ప్రైవేట్ స్పాట్. పబ్బులు, మబ్బుల్లో ఆ మసక చీకట్లో జరిగే బాగోతాలేవి ప్రపంచానికి తెలియవు. సిటీలో పబ్బులంటే కట్టుబాట్లను కూలదోసి ఓ కొత్త లోకాన్ని చూపించే క్రేజీ స్పాట్. అందుకే యూత్ పబ్బుల వెంట విచ్చలవిడిగా పడుతున్నారు. వీకెండ్లో ఎంజాయ్ చేయడానికి వీకంతా ఎదురు చూస్తున్నారు. సెలవొస్తే చాలు ఒళ్ళు మరిచి పబ్బుల్లో నవనాగరికతను తాకట్టు పెడుతున్నారు. వీకెండ్ రిఫ్రెష్మెంట్ల కోసం చిన్నగా మొదలుపెట్టే పబ్ రష్ మెల్లగా కాక్టైల్స్, ఆపై హెవీ ఆల్కహాల్కు అలవాటు పడేలా చేస్తోంది. ఆ మత్తు చాలక డ్రగ్స్ వాడేందుకు పురుగొలుపుతోంది. ఆ తర్వాత ఇంకేముంది, ఒళ్ళు తెలియని మైకం అనేక నేరాలకు వాళ్లను పురుగొలుపుతోంది. పబ్బుల్లోకి వెళ్లేటప్పుడు కాదు, అందులోంచి బయటకు వచ్చేటప్పుడు చూస్తే తెలుస్తుంది అక్కడ జరిగే బాగోతం. మీడియాలో కథనాలొచ్చినా, అధికారులు స్పందించినా, అరెస్టులు చేస్తామని హెచ్చరించినా పబ్బులు మాత్రం పద్ధతి మార్చుకోవటం లేదు. ప్రతి పబ్లో లిక్కర్, సిగరెట్లు, అశ్లీల నృత్యాలు మామూలే. వీటికి అదనంగా డ్రగ్స్ సరఫరా జరుగుతున్న పబ్బులు కూడా ఉన్నాయని అనేక ఆధారాలు నిత్యం దొరుకుతూనే ఉన్నాయి. ఏదో మీడియా హడావుడి చేసినప్పుడు తప్ప మిగతా సమయాల్లో పబ్బుల గురించి అధికారులు పట్టించుకోవటం లేదని చాలాసార్లు తేలింది. కనీసం వీకెండ్స్లో అయినా చెకింగ్లు చేస్తే పబ్ల ఆగడాలు కాస్తైనా తగ్గుతాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. గతంలో హైదరాబాద్ పబ్బుల్లో గబ్బు వ్యవహారంపై ఎన్టీవీ ప్రసారం చేసిన వరుస కథనాలు అధికార యంత్రాంగంలో చలనం కాస్త తెచ్చాయి. పోలీసులు చాలా పబ్బులపై కేసులు కూడా పెట్టారు. అయితే పబ్ యజమానులు మాత్రం తామెక్కడా నిబంధనలు ఉల్లంఘించడం లేదని బుకాయించారు.
జూబ్లీహిల్స్ లో నడుస్తున్న ఏ పబ్ కు పార్కింగ్ లేని మాట వాస్తవం. పార్కింగ్ ప్లేస్ కూడా లేకుండానే పబ్ నడుపుతున్నారు. మెయిన్ రోడ్డు మీదే వాహనాలు పార్కింగ్ చేస్తున్నారు. వీటి వల్ల చాలాసార్లు యాక్సిడెంట్లు, ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి. హైదరాబాద్ లో పబ్ల అరాచకాలకు నిరసనగా మహిళా సంఘాలు కూడా ధర్నాకు దిగాయి. అధికారులు కమిషన్లకు కక్కుర్తిపడి పబ్బు యజమానులతో కుమ్మక్కవుతున్నారని ఆరోపించారు మహిళలు. హైదరాబాద్ లో పబ్ల ఆగడాలకు చెక్ పెట్టాల్సిందేనని, లేకపోతే సిటీ బ్రాండ్ ఇమేజ్ కు దెబ్బపడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.